స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇది నిజం. కేవలం నియంతలు రాజులు మాత్రమే పవన్ ఒక విషయంలో దాటారు. కానీ ప్రజాస్వామికంగా పోటీ చేసిన ఏ నేత కూడా పవన్ కళ్యాణ్ పార్టీలా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించలేదు. ఇది నిజం. కానీ జనసేన మాత్రం పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందింది. ఇంతలా ప్రజలు పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకుంటారని ఆయన కూడా ఊహించి ఉండరు. ఏకంగా 90,000కు పైగా మెజారిటీ ఇచ్చారు పిఠాపురం ఓటర్లు. టీడీపీ కూడా కొన్ని సీట్లు ఓడిపోయింది. జనసేన మాత్రం పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించింది. అంతలా జనం పవన్ కళ్యాణ్ హక్కున చేర్చుకున్నారు. ఏపీలోనే కాదు, ఏకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ సర్కార్లో కూడా కీలక భాగస్వామి అయ్యారు. అందుకే రాజకీయమైన మరేదైనా సరే ఓపిక ఉండాలి. ఆ ఓపిక పవన్కు ఉంది. పైగా వ్యూహాలు లేకుండా ముందుకు సాగే పవన్కు గత ఎన్నికలు పాఠాలు చెప్పాయి. అక్కడి నుంచి తనను తాను మార్చుకొని విమర్శకులను పట్టించుకోకుండా ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సామాన్యుడి గుంతకలా ఉంటారు. ఆయనకు ఆవేశం ఎక్కువ. అందుకే నాడు ప్రభుత్వం సామాన్యులను వేధిస్తుందని ఏకంగా తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ₹1 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కు ఇస్తామని ప్రకటించారు. కానీ అలాంటి ఫోర్సు రియల్ లైఫ్లో పెట్టలేమని, చట్ట వ్యతిరేకమని మెగా ఫ్యామిలీ నచ్చచెప్పడంతో ఆయన వెనుకంజ వేశారు. తన జీవితంలో పేదలకు సాయం చేయాలనే తపన విపరీతంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే గత ఎన్నికల్లో పవన్ను నమ్మని ఓటర్లు ఈసారి రాష్ట్రమంతా నువ్వంటే మాకు నమ్మకం, మీకోసం మా ఓట్లని మొత్తం గంపగుత్తుగా పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తైన గాజు గ్లాసుకు ఓటేశారు. బహుశా పవన్ కళ్యాణ్ 50 సీట్లు తీసుకున్నా కూడా అన్ని గెలిచేలా ఊపు ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. కానీ ఈ మెగా పవర్ విక్టరీ వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది. అవమానాలకు లెక్కే లేదు. కనీసం మర్యాద లేకుండా విమర్శించేవారు కోకొల్లలు. అయినా ఆయన రాజకీయాల్లో మెల్లిగా వ్యూహకర్తగా మారిపోయారు. మొదట రాష్ట్రం విడిపోగానే పవన్ కళ్యాణ్ ఏపీని దారిలో పెట్టాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం కావాలనుకున్నారు. నాడు మోడీతో కలిసి ఎన్డీఏలో చేరి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు సాయం చేశారు. కానీ ఆ తర్వాత బాబు పాలనకే కాదు, ఏకంగా మోడీ ఏపీకి అన్యాయం చేశారని ఎదురు తిరిగారు. నా రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే పాలకులు మరింత నష్టం చేసేలా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలు డ్రామాలాడారని ఆయన ఓపెన్ గానే ఎదురు తిరిగారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే పాచిపోయిన లడ్డూ ఇచ్చారని మోడీని ఏకిపారేశారు. ఇటు బాబుని, లోకేష్ ను కూడా తీవ్రమైన పదజాలంతో విమర్శించారు ఆయన. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏకంగా 160 సీట్లకు పోటీగా అభ్యర్థులను నిలబెట్టి తాను కూడా 2 చోట్ల పోటీ చేశారు. కానీ ఓటర్లు మాత్రం జనసేనను పట్టించుకోలేదు. తాను కూడా గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. కేవలం 1 స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే 2 చోట్ల ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడనే విమర్శలు, విశ్లేషణలు మొదలయ్యాయి. రాజకీయంగా నిలకడలేదన్నారు. అసలు పాలిటిక్స్ లో ఏబిసిడీలు కూడా తెలియవన్నారు. ఏం మాట్లాడుతాడో కూడా తెలియదని ఇష్టం వచ్చినట్టు అనేశారు. అయినా కూడా పార్టీని నిలబెట్టుకున్నాడు. తన పార్టీని నడిపేందుకు పెద్దగా విరాళాలు కూడా రాలేదు. దీంతో సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ ను ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టారు. అంతేకాదు, మొదట బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. కేంద్రంలోని మోడీతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. ఇటు మోడీ కూడా పవన్ కళ్యాణ్ చరిష్మా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వాస్తవానికి పవన్ ను బీజేపీలకు తీసుకుని సీఎంగా ప్రమోట్ చేయాలనుకున్నారు. కానీ పార్టీ సిద్ధాంతాల కోసం బీజేపీ ఆఫర్ను తీసుకోలేదు. అయితే వైఎస్ జగన్ ముందు చాలా బలంగా కనిపించాడు. దీంతో వైఎస్ జగన్ పాలన రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్న వైసీపీని అధికారంలో నుంచి తొలగించాలనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుతో పొత్తుకు తెరతీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లొద్దంటే కలిసి పోటీ చేయాలనుకున్నారు. ఆవేశానికి వెళితే జగన్ లాభపడతాడు అనే విషయాన్ని ఓపెన్ గానే చెప్పి పొత్తుకు చేయి చాచారు. దీంతో చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, రాష్ట్రం కోసం ఎంతకైనా త్యాగం చేయాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారో నాటి నుంచే వైసీపీ దారుణ విమర్శలకు దిగింది. దత్తపుత్రుడని బ్రాండ్ వేసేశారు. ఆ తర్వాత ముగ్గురు పెళ్లాలని స్వయంగా నాటి సీఎం జగన్ రోజు విమర్శించేవారు. పేరు పెట్టకుండానే కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని విమర్శించారు. ఆ తర్వాత డబ్బుకు చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయారని దారుణంగా ట్రోల్ చేశారు. ప్యాకేజీ తీసుకుని పొత్తులు పెట్టుకుంటాడని దారుణంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. కానీ ఆయన మీద వచ్చిన దారుణ విమర్శలే రాటుదేలేలా చేశాయి. వ్యూహాలకు పదును పెట్టారు పవన్ కళ్యాణ్. అందులో మొదటిది టీడీపీ బీజేపీని ఏకం చేయటం. టీడీపీతో కలిస్తే వ్యతిరేక ఓటు చెల్లదు. కేంద్రంలో ఎలాగూ మోడీ గెలుస్తారు కాబట్టి రాష్ట్రం కోసం కొంతైనా మేలు చేసుకోవచ్చని ఇష్టం లేని బీజేపీని బలవంతంగా పొత్తుకొప్పించారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ వ్యూహంతో ఇప్పుడు 2 వైపులా లాభం జరిగింది. మొదట బీజేపీ కూడా వైసీపీనే మళ్లీ గెలుస్తుంది
గెలుస్తుంది అనే భ్రమలో ఉంది. దీంతో గతంలో తమను తీవ్రంగా విమర్శించిన బాబుతో పొత్తుకు మోడీ అమిత్ షాలు ఈగోకి వెళ్లి ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందు చూపు, త్యాగం, వ్యూహం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. రాజకీయం చేయడం రాదని విమర్శించిన వారంతా కూడా ఇప్పుడు నోరు మూసుకుంటున్నారు. ఆయన కేవలం టీడీపీ నుంచి 24 సీట్లను మాత్రమే తీసుకున్నారు. ఇక 3 లోక్సభ స్థానాలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై కూడా ఆయన అధికార వైసీపీ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. పావలా కళ్యాణ్ పావలా వంతు సీట్లు కూడా తీసుకోలేదు, ఒకటి తగ్గింది, ప్యాకేజ్ తీసుకొని బాబుకు అమ్ముడుపోయాడు, అందుకే పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు పవన్ సన్నిహితులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన స్థాయిని, తన శక్తిని పవన్ తక్కువ అంచనా వేసుకుంటున్నారు, మరీ ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటన్నారు. కానీ ఈ లోపు బీజేపీ పొత్తుకు ఒప్పుకోవడంతో మరింత ఎరకాటంలోకి పడ్డారు. ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బాబు ఒప్పుకోలేదు. అసలు ఓట్లేని బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇస్తే ఓడిపోతుంది, మనకు 2 వైపులా నష్టమని బాబు తగ్గలేదు. చివరకు తమకు పార్లమెంటు సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ పేచీ పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ 2 వైపులా తగ్గారు. తాను కేవలం 21 స్థానాలే తీసుకున్నారు. తన సోదరుడు నాగబాబు పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో అనకాపల్లిని కూడా బీజేపీకి ఇచ్చేశారు. తన సోదరుడికి పవన్ కళ్యాణ్ నచ్చజెప్పుకున్నారు. నిజానికి ఈ ఊపులో నాగబాబు కూడా భారీ మెజారిటీతో గెలిచి ఎంపీ అయ్యేవారు. కానీ పవన్ రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. ఇక బాబును కూడా కలుపుకొని వెళితే రాష్ట్రం బాగుపడుతుందని భావించారు. అందుకే చేసేది లేక తనే తగ్గి 21 సీట్లను మాత్రమే తీసుకున్నారు. అంతెందుకు, ఒకవేళ రేపేదైనా పోటాపోటీ సీట్లు వస్తే మెజార్టీ రాకుంటే కేంద్రంలోని బీజేపీ అవసరమవుతుందని ముందే ఊహించారు పవన్. అందుకే తాను తగ్గిపోయారు, నేడు నెగ్గారు. ఎంతలా అంటే తాను కేంద్రం సాయం తీసుకోవడం కాదు, ఏకంగా నరేంద్ర మోడీకి సాయం చేసేంతగా ఎదిగారు పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో బాబును చేర్చడం వల్ల బీజేపీకి ఉపయోగపడింది. ఇటు బాబును ఒప్పించడం వల్ల మోడీపై ఒత్తిడి చేసి కేంద్ర మంత్రి పదవులే కాదు, ఏకంగా ప్రత్యేక హోదా నుంచి పోలవరం వరకు నిధులు తెచ్చుకునేందుకు ఛాన్స్ వచ్చింది. దీంతో పవన్ వ్యూహం బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఇటు బాబు కూడా ఇలా పవన్ బలవంతంగా కుదిర్చిన పొత్తు ఉపయోగపడుతుంది అనుకోలేదు. ఇటు తాను తగ్గి బీజేపీని సీన్లోకి తీసుకొచ్చిన సమయంలో మోడీ కూడా ఊహించి ఉండడు. దీంతో ఇప్పుడు అందరికీ పవన్ చేసిన మేలు జీవితంలో మరిచిపోలేనంతగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ పొత్తును ప్రజలు ఆశీర్వదించారు. మరీ ముఖ్యంగా మొదటి నుంచి నాయకులు, విశ్లేషకులు, ఎనలిస్టులు, జర్నలిస్టులు పవన్ శక్తిని తక్కువ చేసి మాట్లాడారు. కానీ ప్రజలు మాత్రం ఆయన్ను హక్కున చేర్చుకున్నారు. సామాన్యుల కోసం తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్. తన సొంత డబ్బును రైతుల కోసం ఖర్చు చేశారు. తన సంపాదన వదిలేసి ప్రజలకు ఏదో చేయాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది. కానీ ప్రజలు ఆయన మనసును అర్థం చేసుకోలేదు. పవన్ని కాదని అవతలి వారిని గెలిపించారు. దీంతో ఆయన కూడా తాను ఎక్కడో తప్పు చేస్తున్నాను అనుకున్నారు. చుట్టూ తీవ్రమైన విమర్శలు, సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కి ఏమాత్రం భయపడలేదు. అంతే తీవ్రంగా ఎదురు దాడి చేశారు పవన్ కళ్యాణ్. ఇటు ఓటర్లు, టీడీపీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థుల కంటే కూడా జనసేన క్యాండిడేట్లకు తెగ ఓట్లేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం. పవన్ను బలోపేతం చేయాలి, అసెంబ్లీలో జనసేనను బలంగా పంపించాలి అనుకున్నారు. దీంతో జనసేన అభ్యర్థులకు జనం ఇష్టపడి ఓట్లేశారు. సామాన్యుడికి పవన్ అండగా ఉంటారు. టీడీపీతో పొత్తు ఉన్నా సరే తప్పు చేస్తే నిలదీస్తారు. పేదలకు అన్యాయం చేస్తే ఏ పని టీడీపీ సర్కారు చేసినా కూడా ప్రశ్నిస్తారు అనే నమ్మకం జనంలో కలిగింది. అందుకే జనసేనను ఒక పార్టీగా చూడలేదు, తమ వాయిస్ గా భావించారు. దీంతో ఏకంగా 21 స్థానాలకి 21 స్థానాల్లో గెలిపించి 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించేశారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో ఇంతలా ఏ పార్టీని ప్రజలు ఆదరించలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ కు పాలిటిక్స్ రావన్నారో వారంతా కూడా పవర్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అయ్యాడనే పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు టీడీపీ కూడా ఊహించలేని సీట్లు సాధించారు. మోడీ సైతం షాక్ అయ్యేలా గెలిచి బీజేపీకి కూడా సీట్లు తెప్పించిన పవన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే లేదు. మరి జగన్ పవన్ నిలబెట్టిన అభ్యర్థులను ఎందుకు 100% గెలిపించారంటే మాత్రం నమ్మకమే. సొంత డబ్బునే పేదలకు పంచిన వ్యక్తి, జనం సొమ్మును దోచుకోవడనే నమ్మకం. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నా సరే రౌడీయిజం లాంటివి చేయడనే విశ్వాసం. అందుకే 100% సీట్లు గెలిపించారు. లేటుగా గెలిచిన సెన్సేషనల్ సక్సెస్ ను చవి చూశారు పవన్. అందుకే సినిమా జీవితంలో నేను ఎంజాయ్ చేసిన బెస్ట్ సక్సెస్ తొలి ప్రేమ సినిమా. ఇప్పుడు ఈ విజయం అని పొంగిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ వ్యూహాలకు ఏపీలో సర్కారే కాదు, కేంద్రంలో కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సక్సెస్ కొట్టారు. ఈ రికార్డును దేశంలో మరెవరూ దాటలేరనేది వాస్తవం. దశాబ్ద కాలంలోని తప్పులను సరిదిద్దుకుంటూ విమర్శకులను పట్టించుకోకుండా సాగిన పవన్ కు జనం బ్రహ్మరథం పట్టారు. మరి ఎమ్మెల్యే సాబైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఆయన రేంజ్ కి తగ్గట్లుగా ఉంటుంది. కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం పవన్
పవన్ కు హోమ్ మినిస్టర్ పదవిచ్చి సర్దే ప్రయత్నం చేస్తూ ముందుగానే మెంటల్ ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ముందుగానే పవన్ కు హోంమంత్రి పదవిస్తారని, అదే గొప్పదని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణలో మాదిరిగా ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవితో కూడిన హోమ్ మినిస్టర్ ఇవ్వాలనేది జన సైనికుల కోరిక. ఆయన త్యాగానికి గెలుపుకు సరైనదవుతుందని చెబుతున్నారు. మరి 100 స్ట్రైక్ రేట్తో రికార్డుకెక్కిన పవన్ కు ఆ మాత్రం మినిస్ట్రీ కూడా తక్కువే. అయితే ఏపీలో సొంతంగా ఏదో ఒక రోజు గెలిచి సీఎం అవుతారు అనడంలో సందేహమే లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.